వాక్యం చెప్పుకుందాం. లోకాసు వార్త 1వ అధ్యాయము 29వ వచనం నుంచి 30వ వచనం వరకు చూస్తే చాలామంది కన్యకలు ప్రార్థన చేస్తున్నారు. మరియా అనేటటువంటి కన్యక కూడా ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ప్రవక్తలు ప్రకటించారు, దైవ కుమారుడు ఒక కన్యక కడుపును పుడతాదని. కన్యక కడుపును పుడతారు దైవ కుమారుడు. అందు గురించి కన్యకులందరూ ప్రార్థన చేస్తున్నారు. అలాంటి సమయంలో కన్య మరియ కూడా చాలా పేదరాలు, ఆ అమ్మ కూడా ప్రార్థన చేస్తుంది. కన్యక అంటే పెళ్ళవన అమ్మాయి, శ్రీమతి అంటే పెళ్ళవన అమ్మాయి. ఈ కన్యక కూడా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు ఆయన దూతని, గాబ్రియేల్ అనే దూతను పంపించారు. ఆ దూతను పంపించినప్పుడు ఆ దూత లోపలికి వచ్చి 29 నుంచి 30 వరకు చూస్తే ఆ దూత లోపలికి వచ్చి, మరియా భయపడకము, నీవు ప్రభు కృపను పొందితివి అని చెప్పడం జరిగింది. మరియా భయపడకు, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన కృపను పొందితివి అని చెప్పడం జరిగింది. ఈ శుభవచనం ఏమిటా అని భయపడుతున్న సమయంలో ఆ దూత చెప్పడం జరిగింది, నీ గర్భాన్ని ఒక శిశువు పుట్టడం జరుగుతుంది, ఈ రాజ్యభారం అంతయు కూడా ఆయన భుజముల మీద ఉంటుంది. అందు గురించి నీవు ఎంత మాత్రమున కూడా భయపడవద్దు అని చెప్పడం జరిగింది. అప్పుడు పరిస్థితులన్నీ ఎలాగున్నాయంటే, ఎందుకు ఇవి భయపడుతుంది అంటే, నిజంగా కన్యక కడుపున ఒక కుమారుడు పుట్టడం అంటే సమాజం ఒప్పుకోదు. ధర్మశాస్త్ర ప్రకారంగా పెళ్ళి అవ్వకుండా ఒక అబ్బాయిని పెళ్ళి అవ్వకుండా ఒక బిడ్డను కంటే నీళ్ళు పోసుకుంటే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపుతారనమాట. గర్భం దాల్చిన ప్రతి స్త్రీని కూడా రాళ్ళిచ్చి కొట్టి చంపేస్తారు. అలాంటి సమస్య చట్టము వ్యతిరేకంగా ఉంది. ఈమె భయపడుతుందంటే ఇదే కారణం. నేను పురుషుని ఎరగని దానిని నా కడుపుని ఒక కొడుకు పుట్టడం ఏంటి అని భయపడుతున్నప్పుడు ఎంత మాత్రం కూడా నువ్వు భయపడవద్దు. సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, అది ప్రభు వలన జరుగుతుంది. ఈ కార్యము నీ వలన కాదు, దేవుని వలన జరుగుతుంది. దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు గర్భం దాలుస్తావు, అది దేవుని వల్లనే జరుగుతుంది. నీ కడుపున ఒక చక్కని కుమారుడు పుడతాడు, ఆయనకి యేసును పేరు పెట్టడం కూడా జరుగుతుంది అని చెప్పినప్పుడు, ఇది ప్రభు దయ వలన నాకు అలాగ జరుగును గాక అని చెప్పింది. వెంటనే ఎప్పుడైతే ఈ స్త్రీ లోబడిందో, జరుగుతున్నటువంటి ప్రతి సమస్య కూడా, ఎదురవుతున్నటువంటి ప్రతి సాధన కూడా, మరి ఎదురవుతున్నటువంటి ప్రతి హింస కూడా దేవుడు చూసుకున్నాడు. తప్పట్లు కూడా దేవుని పద్దాం. ప్రియ దేవుని బట్టి వాక్యం చెప్తా ఉంది, భయం అనేది ప్రతి మనిషిని కూడా ఆవరించింది. చీకటి వస్తే భయం, ఒంటరిగా వెళ్తే భయం, కుటుంబంలో భర్త ఏమన్నా అంటే భయం, పిల్లలు బేగ రాకపోతే భయం, టయానికి ఇంటిలో ఏమీ లేకపోతే భయం, ఏదైనా ఖర్చుకు కావాల్సిన ధనము లేకపోతే ఏం జరుగుతుంది ఏంటో అని, ఈ కార్యక్రమం పెద్ద ఖర్చు అని చెప్పేసి బతకాలనేటువంటి భయము ఆవరించింది. అలాంటి పరిస్థితుల్లో ఈ భయము ఎందుకు పడుతుందో మరియాను గురించి మనం ఆలోచన చేస్తే, ప్రభువు దూత అయితే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు, ప్రభువు వలన కృప పొందితివి అని చెప్పడం జరిగింది. కానీ మరియా భయపడ్డానికి కారణం ఏంటంటే, పెళ్ళవకముందు కుమారుని కండమేంటి? ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళిచ్చి కొట్టి చంపేస్తారు. ఎప్పుడైతే ఇలాంటి భయము ఆవరించిందో, దేవుడే ఈ అమ్మాయి గర్భంలో ఉంటే ఎవరూ కూడా ఆమె జోలికి రాలేదు.
ఎవరు కూడా ఆమె జోలికి రాలేదు. దేవుడు చూసుకున్నాడు. నిజంగా ఈ పరిస్థితి అంతా ఎలాగుంది? ఈ కన్యమరియను చేసుకోవడానికి యోధా గోత్రములో నుంచి యోసేపుకి మరి మాట్లాడడం జరిగింది. వెంటనే ప్రధానం కూడా జరిగిపోయింది. అంటే పసుపు వేసారంటారు హిందువులు, అయితే క్రైస్తవులు అయితే ప్రధానం జరిగింది అని చెప్తాం. అలాగే ఈ అమ్మాయికి మరి ఇలాగ జరిగినప్పుడు నిశ్చితార్థం జరిగింది, ప్రధానం జరిగింది. ఆ అబ్బాయికి తెలిస్తే ఏమవుతుందో, సమాజం ఏమనుకుంటారో. మరి ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తుంది. భయము 4 వైపులా ఆవరించింది. వాస్తు పోయినప్పుడు ఆ భయం ఎలాగొచ్చిందంట, ఈ దిశ నుంచి 4 దిశల వైపు చూశాడంట. నన్ను ఆదరించేవారు, నాకు ఈ భయంలోంచి మరి నన్ను బాగు చేసేవారు ఎవరు వస్తారా అని చెప్పేసి తూర్పు చూశాడు, పరమట చూశాడు, ఉత్తరం దక్షిణలో చూశాడు. దేవుడే వచ్చి వాదార్చి ఆ భయమును చిడిపించి మళ్ళా మంచి తలెత్తుకుని తిరగడానికి ఆస్తి, పిల్లలు అంతా కూడా యోగుకి ఏర్పాటు చేశాడు. ప్రియాదేవుని బిడ్డ వాక్యం చెప్తా ఉంది. ఈ మరియ భయపడుతుంటే దూత వచ్చి నువ్వు భయపడకు, సర్వోన్నతమైన శక్తి నిన్ను గమ్ముకుంటుంది అని చెప్పినప్పుడు, ఒకటి యోసేపు విషయంలో, ఒకటి తన బంధువుల విషయంలో, 3 ధర్మశాస్త్రము ఈ విధంగా ఉంది. మరి సమాజంలో చుట్టుపక్కల అందరూ కూడా ఈ విధంగా ఏమనుకుంటారో అని చెప్పేసి భయపడుతున్న సమయంలో ఈ మరియ గర్భములో బాలయేసు శిశువుగా ఉన్నప్పుడు మరి ప్రభు దూత తోడుగా ఉంది గనక ఎంత మాత్రం కూడా ఏ కలవరం వచ్చినా ఆమెకి ఏమి జరగలేదు. దేవుడు చూసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీ ఇంటిలో ఉన్నప్పుడు, ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు, ఆయన నీకు తోడుగా ఉండగా, ఆయన కృప నీకు తోడుగా ఉండగా, నువ్వు చేసే భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ యథార్థత, నీ భక్తి నీకు ఆధారం కాదా అని దేవుడు భక్తుడికి చాలా స్పష్టంగా చెప్పాడు. నీ నీతి నీ ముందు నడుస్తుంది. ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావము, ఆయన యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. మరియకి అదే. ఎప్పుడైతే భయపడుతుందో నువ్వు భయపడకు, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన కృప నీకు ఉంది, నువ్వు భయపడకు అని చెప్పినప్పుడు వెంటనే మరి యోసేపుకి తెలిసింది. అంతే, నేను ఆ అమ్మాయిని ఎంత మాత్రం కూడా నేను చేసుకోవడం జరగదు అని. ఇలాగరా ఆ అమ్మాయి గర్భం దాల్చింది, మరి ఏదో జరిగిందని చెప్పినప్పుడు ఆ మనసులో ద్వేషించి ఎంత మాత్రం ఆ అమ్మాయిని చేసుకోను అన్నాడు. ఏ కన్యమరియతో చెప్పినటువంటి ఆ దూత యోసేపు దగ్గరికి వెళ్ళి, దావీదు కుమారుడని యోసేపు, కన్యమరియని చేసుకోవటానికి నువ్వు ఎంత మాత్రం కూడా సందేహించకో. సర్వోన్నతమైన శక్తి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం దాల్చింది. నువ్వు ఏ విధమైనటువంటి చెడు లేదు, ఏమీ కూడా నువ్వు భయపడవద్దు, కలవరపడవద్దు. ఆ అమ్మాయిని అందరూ ద్వేషించారు, నువ్వు మాత్రమే ఆదరించినప్పుడు యోసేపు ధైర్యపడి వెంటనే పులుక్కును పడి లేచి ఈ దూత చెప్పిన మాట ప్రకారంగా, యోసేపు కూడా నీతిమంతుడు, వెంటనే మరియ దగ్గరికి వెళ్ళి యేసు పుట్టే వరకు కూడా ఒక అన్నగా జాగ్రత్తగా ఆమెని ప్రేమపూర్వకంగానే ముట్టాడు. కానీ ఏ కల్మషం లేకుండా ఆ బాలయేసు పుట్టే వరకు కూడా ఎంతో మంచిగా ఆదరించి ఎవరూ కూడా తలుపు తీయలేదు, ఎవరూ కూడా చేర్చుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉండి ఆదరించి ఆ తల్లి బిడ్డలు ఏ రవి వరకు కూడా ఎంతో ధైర్యం చెప్పాడు. అంతే, ఇంత భయపడినటువంటి మరియా యోసేపు ఎప్పుడైతే దగ్గరికి వచ్చి ఆదరించడం, చూడడం, బాగా మరి ఆ ప్రోత్సహించడం, మంచిగా ఆ బలపరచడం జరిగిందో, నాకు ఇంతే చాలు, దేవుడు తోడుకున్నాడు, నన్ను చేసుకోబోయే భర్త నాకు తోడుగా ఉన్నాడు, నాకు చాలు అని ధైర్యపడింది. ప్రియా దేవుని బిడ్డ,
నీ భర్త నిన్ను చూస్తే, మంచిగా చూస్తే, నీ దేవుడు నీకు తోడుగా ఉంటే, నీకున్నటువంటి చుట్టుపక్కల అందరూ కూడా ఎంతమంది విరోధంగా ఉన్నా ఏం పర్వాలేదు. తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నీతో మాట్లాడతారు. నీ మీద దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది. చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. శతాధిపతి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ 100 మంది సైనికులకి అధికారిని, అంటే 100, ఆ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. ఆయనకి చాలా రోగంతో, పక్షవాయువుతో పడి ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు దారిని వచ్చి ఆయన చెప్తున్నాడు, శతాధిపతి ప్రభుతో చెప్పాడు, నీ ఇంటికి వస్తానయ్యా, నీ ఇంటికి వస్తాను, నీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండని చెప్పినప్పుడు వెంటనే శతాధిపతి అంటాడు ప్రభువుతో, అయ్యా, నా దాసుడికి స్వస్థత పొందడానికి నువ్వు ఒక మాట మాత్రము సెలవియండి అయ్యా, చాలు, నా ఇంటికి రావడానికి నేను ఎంత మాత్రం యోగ్యుని కాదు అని చెప్తున్నాడు. చూడండి, మరి లోకాసు వార్త 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, శతాధిపతి దాసుడుకు స్వస్థత, నా దాసుడు పక్షవాయువుతో పడి ఉండగా మరి నీవు వచ్చి బాగు చేయండి అయ్యా అని చెప్పినప్పుడు, మీరు బాగు చేయాలండి అయ్యా అని ప్రాధాయపడినప్పుడు, మీరు మాట సెలవేండి అన్నప్పుడు, నీవు యేసుతో చెప్పిన వెంటనే ఈ శతాధిపతి యేసుతో చెప్పినాడు, నువ్వు నమ్మకం మాత్రం ఉంచు, నువ్వు భయపడవద్దు, నువ్వు నమ్మకం మాత్రం ఉంచు, నీ దాసుడు బాగుంటాడని చెప్పడం జరిగింది యేసు ప్రభువారు. ప్రియా దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది, యేసు ఏం చెప్పితే అదే జరిగింది. యేసు ప్రభువారు అరణ్యములో ఉన్నాడంటే ప్రజలందరూ అక్కడికి వచ్చేసేవారు. 3 రోజులు అక్కడ కూటాలు కూడా పెట్టడం జరిగింది. యేసు ప్రభువారు అరణ్యంలో ఉన్నాడంటే అక్కడికి వచ్చేవారు. మరి సముద్రం పక్క ఉన్నారంటే అక్కడికి వచ్చేసేవారు. ఎక్కడో తోటలో ఉన్నారు యేసు ప్రభువారు అంటే అక్కడికి వచ్చేవారు. ఫలానా పట్టణంలో ఉన్నాడు యేసు ప్రభువారు అంటే అక్కడికి వచ్చేసేవారు. కారణం ఏంటంటే ఆయనలో ఒక ఆకర్షణ శక్తి ఉంది. నీ తల్లి ఎక్కడున్నా ఖచ్చితంగా పెంచిని వచ్చినట్లు మీ తల్లి దగ్గరికి వెళ్తాను. ఇంకేతంటే ఇవాళ మా అమ్మకి 4,000 రూపాయలు వస్తాయి, ఎలాగ నా తల్లి దగ్గరికి వెళ్ళాలా, మా అమ్మ నన్ను కన్నదగానే బాగా చూసుకుంటుంది అని నువ్వు అనుకుంటావు. ఆకర్షణ, అది శరీర సంబంధమైనటువంటి ప్రేమ. ప్రియా దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది, ఎదగొచ్చి నా కుమారులు ఉద్యోగం చేస్తున్నాడు, నాకు చాలు అనేటటువంటి మంచి ఆశ. అంతేకాకుండా నీ భర్త నిన్ను మంచిగా చూసుకుంటున్నప్పుడు ఈ రోజంతా కూడా కష్టపడి నా భర్త నా చేతికి ఇస్తాడు కష్టపడిన డబ్బులు అన్నప్పుడు నీకు ఎంత సంతోషం కలుగుతుంది. నీ భర్త మంచిగా ఉంటే, నీ పిల్లలు చెప్పు చేతల్లో ఉంటే, నా దేవుడు నాకు తోడుగున్నాడు అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నీకున్నటువంటి అంతట్లోనూ కూడా నీకు సంతోషం కలుగుతుంది. కానీ విశ్వాసగా నీ ఇంటిగా మరి నీ పిల్లలను గురించి, నీ భర్తను గురించి ఎంత సంతోషం ఉందో నీకు వచ్చే రాబడిని బట్టి నీకు కావలసినటువంటి అవసరతలను తీరుస్తున్నప్పుడు, ఆరోగ్యం నీ కుటుంబానికి ఉన్నప్పుడు, నీ ఇంట్లో ఏది అవసరమో నువ్వు ఎలాగైతే చూసుకుంటావో, మందిరంకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం అవసరమో కూడా చూడడం అనేది కూడా అది దేవుని దృష్టి. ప్రియా దేవుని బట్టి వాక్యం చెప్తుంది, దేవుని మనసు కలగొండి భక్తి చేయాలి, భయం తొలగిపోద్ది. నీ నమ్మకము, నీ నీతి, నీ యథార్థత, నీకుండేటటువంటి మరి అంత నీ నీతి, నీ నమ్మకం, నీ విశ్వాసము, నీకున్న భయం అంతా కూడా తొలగించేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది ప్రభువు నీకు తోడుగా ఉండాలి, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు అన్న దానికి గుర్తులు ఏంటంటే, ఒకటి భక్తి చేసి, బైబిల్ చదివి, ప్రార్థన చేసి, పాటలు పాడి మరి ఉంటే నీకు వచ్చిన పాటే పాడుకో. పల్లవే వస్తుంది నాకంటే పల్లవే పాడు. నీకు ఒక శరణం ఒక పల్లవి వస్తుందంటే ఒక శరణం పల్లవే పాడు. నువ్వు పాటలు మాత్రం పాడు, బైబిల్ మాత్రం చదువు. ఒకవేళ బైబిల్ నువ్వు కానకపోతే నీ సెల్లో నువ్వు చదువు. ఒకవేళ నీకు చదవడం రాకపోతే ఎవరినైనా చదవమని చెప్పు. అలా కూడా నీకు కుదరకపోతే సెల్లో బైబిల్, మాట్లాడే బైబిల్ ఉంది, అది ఆడియో బైబిల్, వెంటనే అది డౌన్లోడ్ చేయమని అనడం ప్రారంభించు.
లేక భక్తులు మంచి మరి నాయకులు చాలా చక్కగా మరి వాక్యం చెప్తున్నారు. వాక్యం విను. నీ విశ్వాసం నీకు బలం కలుగు, నీ విశ్వాసము అభివృద్ధి అవుతుంది, నీకు భయం తొలగిపోతుంది, నీ కలవరాలన్నీ తొలగిపోతాయి. ప్రియాదేవుని బట్టి వాక్యం చెప్తుంది, ఆ దాసుడు నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడయ్యా అని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభువారు మాట చెప్పారు. మరి వెంటనే అతను కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోయినటువంటి ఆ మనుషుడు శతాధిపతి దాసుడు స్వస్థత పొందాడు అనమాట. ఆ శతాధిపతి భయము తొలగిపోయింది, తన నమ్మకం అభివృద్ధి అయింది. ప్రియమైన దేవుని వాక్యం చెప్తుంది, ఒక అమ్మ చెప్తుంది, అయ్యో నా కూతురికి ₹1,00,000 అడిగారు ఆపరేషన్ చేయడానికి ₹1,00,000 అడిగారు. అయితే ప్రార్థన చేయండి అమ్మగారు, నీ తల్లిగారికి నేను చెప్పాను, ఆ తల్లిగారు ప్రార్థన చేశారు, ₹1 కూడా ఖర్చు లేకుండా ఆపరేషన్ జరిగిపోయిందండి, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారమ్మా అని చెప్పి సాక్ష్యం చెప్పి గొల్లు నేర్చింది. ప్రియాదేవుని బిడ్డ, ఆవిడ నమ్మకం, ఆవిడ విశ్వాసం, ఖచ్చితంగా నీతి అక్కడ ఎదురుగుంటా కనబడింది. ప్రియాదేవుని బిడ్డ, నీ భయంలోంచి తొలగిపోవాలి, నీకున్న సమస్యలన్నీ కూడా మరి తొలగిపోవాలంటే నువ్వు నీతి కలిగి ఉండాలి, నీవు భక్తి కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. మరి అంతేకాకుండా నీకు వచ్చేటటువంటి నీ మీదకి వచ్చే భయం అంతా తొలగిపోదు. ఈ బయటికి కనబడే కాదు, భయం బయటికి కనబడదు, నీతి బయటికి కనబడదు, నమ్మకం విశ్వాసం యథార్థత ఈ బయటికి కనబడవు, లోపల క్రియ చేస్తాయి. నువ్వు దేవుని మీద ఆనుకుని ఉన్నప్పుడు నువ్వు భయపడ్డావంటే ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా ఉంటాడు అన్నమాట. ఆయన నాకు కనపడలేదు, నా దేవుడు నాకు కనపడలేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడూ కూడా నీ పక్కన ఆయన ఉంటాడు. ఓ పక్కన భయం కలిగించే శత్రువు అలాగూ కాసుకూరు ఉన్నప్పుడు అది ధైర్యపరిచేటటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియాదేవుని బట్టి వాక్యం చెప్తుంది, ఇదే లోకాసు వార్త 2వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తే మందల కాపుతున్నారు, గొర్రెలు మందల కాపుతున్నారు. ఆ దూత ఈ గొర్రెలు కాపర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ఆ దూత ఎప్పుడైతే దేవుని దూత ఎప్పుడైతే ఆ మందల దగ్గరికి గొర్రెల మందల దగ్గరికి వచ్చిందో ఈ మంద కాపర్లు అందరూ కూడా భయపడ్డారు. వెంటనే మీరు భయపడకండి, దావీదు కుమారుడు ఆ దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఆ భయం నుంచి విడిపించబడి ఆ గొర్రెల కాపర్లు దూతను చూసి భయపడినప్పుడు దూత చెప్పింది, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పినప్పుడు ఇది క్రిస్మస్ వర్తమానం కాదు, భయం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియాదేవుని బిడ్డ, అప్పుడు వెంటనే భయపడుతున్న ఈ మంద కాపర్లు వాళ్ళు వెళ్ళిపోయి పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ వెళ్ళి అక్కడ దావీదు పట్టణంలో మరి ఏంటి అని జీవితంలోకి ఆ గొర్రెలు కాపర్లు చూసినప్పుడు మరియా యోసేపు మరి పుట్టిన బాలయేసు కూడా వాళ్ళు చూసి బహుగా స్తుతించి వాళ్ళు సాగిలి పడి దేవుని స్తుతించి గణపరిచారు. ప్రియ దేవుని బిడ్డ, మన భయము, మన కలవరం, మన చింత, మన బాధ ప్రభు దూతను పంపించి తొలగిస్తాడు దేవుడు. ఒక్కొక్క సమయంలో భయపడుతున్నప్పుడు వాక్యం వింటే భయం బాదు. ఒక్కొక్క సమయంలో బైబిల్ ఎక్కువ చదివితే అలాంటప్పుడు భయం బాదు. ఒక్కొక్క సమయంలో ఏమీ తోయలేదు, యేసు రక్తం చెప్పి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ భయం బాదు. ప్రియా దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది, ఆదికాండం 28వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూస్తే అక్కడ యాకోబు భయపడుతున్నాడు. అలాంటి సమయంలో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు భయపడకు, ఇశ్రాయేలు నువ్వు భయపడకు, నీవు నీ శ్రమలో నీకు తోడుగా ఉన్న దేవుణ్ణి, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నీ దేవుణ్ణి, నువ్వు భయపడకు. నువ్వు బేతేలుకు వెళ్ళి నీ శ్రమలో బేతేలు దగ్గర
తోడయున్న దేవుణ్ణి నేనే, నువ్వు బేతేలుకి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రియాదేవుని బిడ్డ, వాక్యం చెప్తుంది, నీకు భయపడుతున్నప్పుడు మందిరాన్ని జ్ఞాపకం చేసుకో, సేవకుని జ్ఞాపకం చేసుకో. సేవకుని జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు? ఫోన్ చేసి ప్రార్థన చేయించుకో. అంతేకాదు మందిరం జ్ఞాపకం చేసుకో అంటే ఎందుకు? నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేయి. సేవకురాలు కూడా నీ కొరకు నీతో మాకు ప్రార్థన చేస్తుంది. అది రాత్రి సమయం అయితే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. అది నువ్వు ఏ టైం ఎక్కువైపోయింది ఇలాంటిటప్పుడు నాకు భయపడుతుంది ఏంటంటే యేసురక్తం ఎక్కువగా చెప్పు, బైబిల్ చదువు. ఖచ్చితంగా నీ భయం కలవరం చీడిపించబడతావు. దేవుడు మరి అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నీ దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇశ్రాయేలు, నువ్వు భయపడకు. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు. యాకోబు అంటే పాప జీవితం, ఇశ్రాయేలు అంటే అది నూతన జీవితం. వెంటనే తన కుమారుల్ని, తన యొక్క మరి భార్య పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళి బేతేలుకు వెళ్ళిపోయి అక్కడ మోకరించి ప్రార్థన చేసినప్పుడు తనకుంటే భయం అంతా కూడా తొలగిపోయింది. చప్పట్లు కొడితే ఏమైపోద్దాం? హల్లెలూయా. ప్రియాదేవుని బిడ్డ, వాక్యం చెప్తుంది లోకాసు వార్త 11:11 చూస్తే జకరియా భయపడుతున్నాడు. జకరియా భయపడుతూ ఉన్నాడు. ప్రజల కష్టం అంతా కూడా చెప్పడానికి సంవత్సరానికి ఒకసారి యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. యాజకుడు అంటే ప్రజల కష్టాలన్నీ దేవుడికి చెప్పేవాడు. ప్రవక్త అంటే పైనుంచి వర్తమానం తెచ్చి రాజులకి దేశంలో ఏం జరుగుతుందో తెలియజేసేవాడు. సేవకుడు కూడా యాజకుడు చేసే పనే, ప్రజల కష్టాలన్నీ చెప్తాడు దేవుడికి. అలాంటి సమయంలో ఈ ప్రార్థన చేయడానికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు జకరియా. పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, జకరియా ఇదిగో నీ కొడుకు నీ భార్య ఫలిస్తుంది, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, ఆయన యోహానును పేరు పెడతావు అంటే నమ్మలేదు. ఇది చూస్తే నాకు వయసు ఎంత, చాలా వయసు, నా భార్య మరి చాలా పెద్ద వయసు, నాది కూడా పెద్ద వయసు, చాలా వృద్ధులు మేము, ముసలివారం, ఇప్పుడు ఎలాగ ఇది జరిగిన నమ్మలేదు. ఆ కాలం వచ్చినప్పుడు నీకు జరుగుతుంది. నువ్వు భయపడుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇదిగో నువ్వు భయపడకు, నువ్వు భయపడదు, నీకు ఇలా జరుగుతుంది అంట్లోకి. వెంటనే అతను మరి నమ్మలేదు కనుక ఎప్పుడు తొలగింది ఆ భయం అంటే వెంటనే నోరు, ఎప్పుడైతే నమ్మలేదో నోరు పనిచేయలేదు, నాలుక లాగేసింది, మాట సైకి చేస్తున్నాడు, ఎంత మాత్రం కూడా మాట్లాడడం జరుగుతలేదు, సైకి చేస్తా ఉన్నాడు, భయపడిపోతున్నాడు. అంతే కొద్ది రోజులకి తన సేవ దినాలు ముగించుకుని ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్య నిద్రను దర్శించాడు. ఒక సమయం వచ్చింది, మరి భార్య ఫలించి మరి ఒక సమయం వచ్చింది, ఒక చక్కని కుమారుని పుట్టడం జరిగింది. అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను, జకరియా ఎలిజబెత్కి ఒక చక్కని కుమారుడు పుట్టాడు. అప్పుడు మరి నీ కుమారుడికి ఏం పేరు పెట్టాలా అంటే భర్తను అడుగుతారు కదా, ఆ కుమారుడు తండ్రిని అడుగుతారు కదా. అప్పుడు దేవుడు ఆ పరిశుద్ధ స్థలంలో దూత చెప్పిన మాట చెప్తున్నాడు, పలక తమ్మని యోహాను అని పేరు రాశారు. నీ వంశంలో ఇలాంటి పేరు లేదే అంటున్నారు అందరూ. యోహాను అని పేరు పెట్టండి అన్నప్పుడు ఈ పేరే పెట్టండి అని ఎలిజబెత్ కూడా చెప్పింది. అప్పుడు వచ్చింది నోరు. అప్పటి వరకు కూడా నోరు లాగేస్తుంది, మాట సరిగ్గా రాలేదు. ఆ భయం అంతా తొలగిపోయింది. ప్రియదేవుని బిడ్డ, మరి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే దేవుడు చెప్పిన మాట కూడా మనం వినాలి, వెంటనే నమ్మకం ఉంచాలి. సేవకుడు ఇదిగో దేవుడు ఇలా చెప్పాడమ్మా అని చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటే వెంటనే దేవుడు నీతో కూడా చెప్తాడు. అబ్రహామా ఇదిగో శారా ఏమైతే చెప్పిందో అదే చెయ్యని చెప్పాడు. శారా ఏం చెప్పింది, దీని కొడుకుని అరణ్యంలో తీసుకొని వదిలేని చెప్పింది. ఆఖరిని శారం చెప్తుంది, ఏంటి ప్రభువా, ఒకప్పుడు చూస్తే
మరి నీ భార్యగా ఉండొచ్చుకో అని చెప్పింది. ఈ ఆగర్ని అలాగే ఉండొచ్చుకుంటూ కొడుకు పుట్టాడు, ఇప్పుడేంటి ఇలా జరిగింది నాకు అని చెప్పేసి ఇప్పుడు ఇలాగంటుంది ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం దేవునికి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, శారా ఏమైతే చెప్పిందో అది నువ్వు చెయ్యని చెప్పాడు దేవుడు. భార్య మనసు భర్త మనసు ఒకటై భక్తి చేస్తే ఒకే మనసు ఇస్తాడు దేవుడు భార్యకి భర్తకి కూడా. దేవుడు భార్యతో ఏం చెప్పాడో భర్తతో కూడా అదే చెప్తాడు దేవుడు. వెంటనే మరి ఎలిజబెత్ చెప్పింది ఈ పేరు పెట్టండి అని చెప్పినప్పుడు మరి జకరియా గారితో కూడా చెప్దామని చెప్తేలోకి పలక తెమ్మని సైకి చెప్తే పలక తెచ్చి వెంటనే పలక తెచ్చినప్పుడు యోహాను అని రాశాడు. వాళ్ళిద్దరూ మనసు ఒక్కటై ఆత్మ ఒకటే అభిషేకం ఒకటే. వెంటనే ఎప్పుడైతే ఆశ్చర్యపడ్డారు వీళ్ళిద్దరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులు, వాళ్ళు ఒకటే పేరు చెప్పారండి, ఆశ్చర్యపడ్డారు. వెంటనే ఆయన నోరు వచ్చింది, భయం అంతా తొలగిపోయింది, గొప్ప కార్యం వాళ్ళ జీవితంలో జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం ఎంత సూటిగా ఎంత తేటగా చెప్తుంది. మనం భయపడకూడదు. అబ్రహాం జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు ఇసాకు జీవితంలో కూడా అలాగే చేశాడు, యాకోబు జీవితంలో కూడా అలాగే చేశాడు. వాళ్ళు ప్రభువును ఆనుకొని ఉన్నారు, ప్రభు చెప్పింది చేశారు. అయితే మరి ఈ యొక్క జకరియా కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ అక్కడ జరిగినటువంటి దూత దర్శనాన్ని బట్టి అక్కడ కొంచెం భయం కలిగింది. అప్పుడు ఆ ప్రార్థన చేసి కిందకు వచ్చిన తర్వాత ఇవన్నీ నెరవేరిన తర్వాత ఈ భయం అంతా తొలగిపోయింది. ప్రియా దేవుని బట్టి వాక్యం చెప్తా ఉంది. 34వ కీర్తన 4వ వచనంలో చూస్తే ఫిలిష్తీ దేశంలో దావీదు చాలా భయపడ్డాడు. అబీమెలెకు అనే ఒక రాజు దగ్గరికి చాలా భయపడ్డాడు. కారణం ఏంటంటే మన ఇజ్రాయిల్ దేశంలో కూర్చోమ్మ ఇజ్రాయిల్ దేశంలో ఇజ్రాయిల్లో మరి 14 సంవత్సరాల వయసులో ఈ దావీదు గొలియాతుని భయంకరంగా ఒక్క రాయితో ఒక్క దెబ్బతో నొట్ట మీద కొట్టి తన వరలో కత్తి తీసి ఈ గొలియాతుని హతమార్చి రాజు దగ్గరి పీకుని తన బురకాయను పట్టుకుని వెళ్ళాడు. అంటే అప్పుడు ఫిలిష్తీయులందరూ పారిపోయారు. అయితే ఒకరోజు ఒక సమయం వచ్చింది, కొద్ది కాలం జరిగిన తర్వాత ఒక సమయం వచ్చింది, రాజు ఎదురుగుంటా ఆ ఫిలిష్తీ సైనికులకి ఈ దావీదు దొరికేశాడు. ఇతనేనండి 34వ కీర్తన 4వ వచనంలో చూస్తే ఇతనేనండి మన బలక్షాలిని గొలియాతుని చంపినోడు ఇతనేనంటే ఇతనేంటి చొక్కా దింపేసుకున్నాడు, నోటంట సొంగలు సొల్లు గారుస్తున్నాడు, గోడ మీద పిచ్చి గీతలు గెస్తున్నాడు. ఏంటి ఇతను చంపడం ఏంటి? ఎంత మాత్రం నేను నమ్మను, వెళ్ళిపోండి, ఇతను వదిలేండి అని చెప్పి రాజు అన్నాడు. ఫిర్యాదు అనబడ్డ ఈ దావీదు ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా తనకు కలిగి ఉన్న భయములన్నిటిలో నుంచి దేవుడు తప్పించాడంట. ఎలాంటి భయపడుతున్నాడంటే ఒకప్పుడు గొలియాతుని చంపున్నాడు నేనే, ఇప్పుడు చూస్తే ఈ ఫిలిష్తీయులు దేశంలో ఈ రాజు ఎదుటి నేను దొరికేసాను వీళ్ళందరికీ. ఇప్పుడు ఏమవుతుందో నా పరిస్థితి ఏమవుతుందని భయపడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళు ఎదుర్కొంటే ఆ శాస్త్రాలు ఎలాగున్నాయంటే పిచ్చి గీతలు గెత్తున్నాడు, గోడల మీద చొక్కా దింపేసుకుంటున్నాడు, సొల్లు గారుతున్నాడు. కానీ ఆ దృశ్యము వాళ్ళందరికీ కూడా నమ్మకం కలగలేదు. వెంటనే దేవుడు ఆ హృదయంలో తారుమారు పుట్టించి కలవరం పుట్టించి ఇతనేటి అంత బలక్షాలని చంపడం ఏంటి, నేను నమ్మను అన్నాడు రాజు. వెంటనే వదిలేశాడు. ఫిర్యాదు అనబడ్డ మరి మనకి కొన్ని సమయాల్లో శత్రువులు ఎదుర్కొంటూ దావీదు ఉన్న భయం అంతా కూడా దేవుడు తొలగించి రక్షణ కలిగించాడు. ఫిర్యాదు అనబడ్డ ఎవరో ముఖం తెలియని ఒక అమ్మాయిని ఇస్తే అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ అమ్మాయి భయపడుతూ కాపురం చేస్తుంది.
కానీ మరి నా వల్ల ఏమీ లేదు. కానీ మా ఆడబడుచు ఎలాగన్నది, మా అత్త ఎలాగంటుంది, నేనేమీ తేక, ఇదిగో నాకు భయం ఎక్కువైపోతుంది. అందుగురించి ఏం చేయాలా? నా దేవుని మీద ఆధారపడాలా? నా కుటుంబానికి చెప్పాలా? నా కుటుంబానికి చెప్తే గొడవలు ఎక్కువైపోతాయి. మరి ఏం చేయాలి? నాకు చూస్తే నా కుటుంబం పేద కుటుంబం, నాకేం పెట్టలేదు. ఇక్కడ చూస్తే నాకు భయం ఎక్కువైపోతుంది అన్నప్పుడు ఆ భయము కలవరం నుంచి తప్పించాలంటే దేవుని మీద వెంటనే దేవునికి చెప్పాలి. ఎంతోమంది ఇలా భయపడుతున్నప్పుడు బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. బైబిల్ చదవద్దు ఇంట్లో, ప్రార్థనలో చేయొద్దంటే బాత్రూంలోనే ప్రార్థన చేసుకున్న వాళ్ళు సాక్ష్యాలు నేను విన్నాను. బైబిల్ కూడా బాత్రూంలో పెట్టి బాత్రూంలోకి వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఆ సాక్ష్యం కూడా నేను విన్నాను. ఒకరోజు బహిరంగంగా వాళ్ళ సాక్ష్యాలు కుటుంబంలో దేవుడు దర్శించినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి కలవరం అంతా కూడా తొలగించి క్రైస్తవ కుటుంబంగా ఆ కోడలను బట్టి మరి ఇంట్లో కోడలను బట్టి మారిన వాళ్ళు ఎంతోమంది చూడడం జరిగింది, వినడం జరిగింది. ప్రియాదేవని బిడ్డ, నువ్వు భయపడుతున్నావా? పిల్లల గురించి భయపడుతున్నావా? నీ భర్త ఎంత మాత్రం మారలేదని భయపడుతున్నావా? మరి ఎంత మాత్రం ఆ పిల్లల మాట వింటలేదని భయపడుతున్నావా? ఇప్పుడు ఈ పేదరికలు ఉన్నానని నువ్వు భయపడుతున్నావా? ఏటి నాకు చింత, ఏటి నాకు ఈ బాధ, ఏటి కలవరం, ఏటి నాకు ఈ రాగం, ఏటి నాకు ఈ బలహీనత, ఎప్పుడు చూసినా ఇదేనా బ్రతుకు అని భయపడుతున్నావా? నువ్వు భయపడవద్దు. దేవుడు నీ పక్షంగా ఉండి క్రియ చేస్తాడు. మాకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ పక్షంగా గొప్ప కార్యం చేస్తాడు, నీ పక్షంగా అద్భుతం చేస్తాడు. కానీ నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు భయపడుతున్నావంటే దేవుని మీద ఆనుకుని నువ్వు వెంటనే లోకానుసారమైన భయములన్నీ కూడా తొలగించి దేవుడు నిన్ను స్వస్థపరిచి అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో చేస్తాడు. అద్భుతమైన కార్యం చేస్తాడు. నీ బంధకాలన్నీ తొలగిపోతాయి, నీ అంధకారం అంతా తొలగిపోతుంది, నీ నావరించిన చీకటి మేఘాలన్నీ తొలగిపోతాయి, నీకున్న ఆత్మీయ బంధకాలన్నీ తొలగిపోతాయి, నీ కుటుంబంలో ఉన్న కలవరం అంతా తొలగిపోతుంది. నీ చింత, నీ బాధ, నీ దుఃఖము అన్నిట్లో నుంచి కూడా దేవుడు ఇతరులకు తీసుకొస్తాడు. నీకు తప్పించేస్తాడు, నీకు విడుదల ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు, సుఖం ఇస్తాడు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, నీ బిడ్డలు చాలా దూరంలో ఉన్నారని భయపడుతున్నావా? నీ భర్త చాలా దూరంలో ఉన్నాడని భయపడుతున్నావా? నీ పేదరికం ఎక్కువైపోతుందని భయపడుతున్నావా? నువ్వు సరి అని ఇల్లు లేదని భయపడుతున్నావా? నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? పిల్లలు చదువు విషయంలో భయపడుతున్నావా? నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? ఏ విషయంలో భయపడుతున్నావో ఆ విషయంలో నువ్వు తలెత్తుకుని తిరుగుతావు. దేవుని మీద ఆనుకుని ప్రార్థన చేయి. దేవునికి భయపడాలి. దేవుని మీద ఆనుకుని భయపడు, దేవునికి భయపడు. లోకంలో ఉన్న సమస్యలకు భయపడద్దు, లోకంలో ఉన్న బాధలకు నువ్వు భయపడద్దు. అవన్నీ తప్పించేస్తాడు. నీ పక్కన భక్తి చేసిన వాళ్ళు, నీ ఎదుర్కొంటున్న వాళ్ళు భక్తి చేసిన వాళ్ళు, నీ సేవకుడు ఎలా కష్టంలోంచి బయటకు వచ్చాడో, నీకు ఈ పక్కన్న అమ్మ ఎంత కష్టంలోంచి బయటకు వచ్చిందో, నీ ఎదుర్కొంటే ఎన్న సాక్ష్యాలన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు నువ్వు అనుకున్న అన్నీ కూడా దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి యేసు ప్రభువా, ఎన్న మాటలు అందరి హృదయాల్లోనూ కూడా ఫలింపచేయి నాయన. దేవా అయ్యా, కలిగి ఉన్న బంధకాలన్నీ కూడా, బాధలన్నీ కూడా, కలవరాలన్నీ కూడా తీసేయండి నాయన. స్తోత్రం. యేసు నామములో ముట్టండి, కాపాడండి, బలపరచండి. యేసుక్రీస్తు నామములో ముట్టండి నాయన. మీరే బలపరచండి, చేపట్టుకోండి, కాపుదలు ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, సుఖం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి. యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్య నామములో ప్రార్థిస్తూ దీవిస్తూ యేసు